మీరు ప్రపంచం గురించి నిజంగా ఎంత తెలుసు అనుకుంటున్నారు? మనం రోజువారీ చూసే, నేర్చుకునే విషయాలు నిజమైన జ్ఞానం అవునా? లేదా మనమొక పెద్ద చిత్రాన్ని మిస్ అవుతున్నామా? భౌతిక శాస్త్రం, చరిత్ర, గణితం ఇవన్నీ అద్భుతమైనవే. కాని వీటన్నిటికీ అతీతంగా మన సృష్టి, ఈ విశ్వం వెనుక ఉన్న అసలు సత్యాన్ని అర్థం చేసుకోవడమే సంపూర్ణ జ్ఞానం. సాధారణంగా మనం విజ్ఞానమంటే సైన్స్ అనుకుంటాం, కాని అది అసంపూర్ణం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ సంపూర్ణ జ్ఞాన మార్గాన్ని వివరిస్తాడు. 7వ అధ్యాయం మొదటి 3 శ్లోకాల్లో కృష్ణుడు తనను పూర్తిగా ఎలా తెలుసుకోవచ్చో స్పష్టంగా బోధిస్తాడు. చాలామందికి ఇది చాలా కష్టం అని చెబుతాడు. వేల మంది మనుషుల్లో ఒకడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వేల మందిలో ఒకడు మాత్రమే నన్ను నిజంగా తెలుసుకోగలడు అని కృష్ణుడు అంటాడు. అంటే భగవంతుడిని పూర్తిగా, ఆయన శక్తిని, ఆయనతో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే సంపూర్ణ జ్ఞానం. ఇది అరుదైనది, లోతైనది. ఈ జ్ఞానం కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, అనుభూతి చెందడం. మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని నిరంతరం ధ్యానం చేయడం ద్వారానే ఇది సాధ్యం. కృష్ణుడు చెప్పిన ఈ మార్గం మనం ఊహించిన దానికంటే చాలా లోతైనది. నిజమైన సంతృప్తి, ఆనందం ఇందులోనే ఉన్నాయి. ఈ సంపూర్ణ జ్ఞానం వైపు మొదటి అడుగు వేద్దాం. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.